యువత చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు కార్యకర్తలు. చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకొని వైసీపీ ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీలోకి మొహమ్మద్ సుల్తాన్ మరియు షేక్ ఖాజా వారితో పాటు దాదాపు 25 కుటుంబాలకు చెందిన వైసీపీ నేతలు, పలువురు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తదుపరి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మినీ మేనిఫెస్టో పథకాలను ప్రజలకు వివరించి వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో నాయకులు, మండల పరిధిలో నాయకులు పాల్గొన్నారు. వ్యక్తులు కూడా కనపడలా, అవునా కాదా? ఏమన్నా ఉందా? ఇవాళ అందరూ కూడా నమ్మి ఓట్లు వేశారు. ఆ రోజున ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే ఎప్పుడు మనకు 800-1000 ఓట్లలో కూడా మెజారిటీ వచ్చిన గ్రామం ఒక్కసారిగా 150 దిగిపోయిందా? మీకు వచ్చిందంటే ఎంత ఆశలు వ్యక్తి మీద ఓట్లేసి గెలిపించారంటే ఇదే విధంగా నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ ఆ విధంగా ఒక నమ్మకంతో ఒక ఆవేశంగా జగన్మోహన్ రెడ్డి మీద గుడ్డిగా నమ్మి ఓట్లేశారు. నమ్మినందుకు నట్టేట ముంచాడు అన్ని వర్గాలు, ముఖ్యంగా మైనారిటీలు, దళితులు. మనకు తెలుసు అత్యధిక శాతం భుజాలకు ఎత్తుకొని మోసారు. ఇలా మొట్టమొదటి తగా కాబట్టి ఆ వర్గాలు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేశాడంటే ఏమీ చెప్పడానికి లేదు, ఏదో చెప్తాడు. ఏం తప్ప ఇంకెవడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలు చేయనట్టు. సంక్షేమ కార్యక్రమాలకి సృష్టికర్త ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఆ సంక్షేమ కార్యక్రమాలే భారతదేశం అంతా కూడా ఒక మోడల్గా ఈ రోజు కూడా అమలవుతా ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన కార్యక్రమాలు. తర్వాత భారతదేశంలో చాలామంది ఈ రాష్ట్రాన్ని మోడల్గా తీసుకున్నారు. రకరకాలుగా ఏ ముఖ్యమంత్రులు వచ్చినా కూడా ఆ కార్యక్రమాలకు ఇంకా 1-2తో జోడించి చేస్తూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అనేది ఒక పేటెంట్ రైట్గా మారిపోయింది ప్రజలకి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్కుతో ఆయన చేశాడు. దాదాపు 108 స్కీములు అమలు చేశాం. ఇవాళ నవరత్నాలు అంటున్నాడు ఆయన. మనం ప్రతి శాఖలో స్కీములు ఉన్నాయి. అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్లో ఉండేవి, రైతులకి రకరకాల స్కీములు ఇచ్చేవాళ్ళు. మైనార్టీలు ఉంటే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అనేక రుణాలు ఇచ్చేవాళ్ళం. విదేశీ విద్య చేసాం. అన్నీ ప్రతి ఒక్క పథకం సప్లాన్, మైనార్టీలకి సప్లాన్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు నలుగురితో పాటు ఏదో అమ్మఒడి ఇచ్చానంటున్నాడు, ఆసరా ఇచ్చానంటున్నాడు. ఒక అమ్మఒడి కొత్త పథకం, అది అందరికీ ఇస్తానని చెప్పి కుటుంబానికి ఒక పిల్లాడికి ఇస్తున్నాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చినాక ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాను. ఆయన చెప్పాడు ఆ రోజు, చేశాడా? 99% అమలు చేశాను అన్నాడు. ఏం అమలు చేశాడు? దశల వారీగా మద్య నిషేధం చేస్తానన్నాడు. దశల వారీగా మద్యం అమ్మకాలు పెంచుకుంటూ పోయాడు. 1000 కోట్లు మద్యం కూడా ఈయనే తయారు చేసి అమ్మి దోచుకునే పరిస్థితి. మద్య నిషేధం జరిగిందా ఈ రాష్ట్రంలో? మద్య నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతానన్నాడు. ఇంకో 4 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతా ఉంది. మద్య నిషేధం జరిగిందా? మరి ఓట్లు అడగడానికి వచ్చే అర్హత ముఖ్యమంత్రికి ఉందా? ఏం చేశాడు? మైనార్టీలకి, దళితులకి ఏం చేశాడు? దారుణంగా అవమానాలు. కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబం ఏ విధంగా చనిపోయిందో గుర్తుందా మీకు? తెలుసా? రైలుకి ఎదురెళ్ళి చనిపోయారు. పోలీస్ వేధింపులు తట్టుకోలేక కుటుంబం యావత్ కుటుంబం. అసలు ఏంటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ఆ రోజు రంజాన్ తోఫా తెచ్చాం, దుల్హన్ పథకం తీసుకొచ్చాం, మౌజములకి ఇమాములకి గౌరవ వేతనాలు ఇచ్చాం. రంజాన్ పండుగ వస్తే మసీదులు బాగు చేసుకోవడానికి, రంగులు ఎత్తుకోవడానికి డబ్బులు ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు చేశారు. ఈరోజు మరి ఆయన కొత్తగా ఏం చేస్తున్నాడు? అది అందరికీ వచ్చే పథకాలు మీకు వస్తూ ఉన్నాయి. ఈరోజు రేపు అధికారంలోకి వచ్చినాక మీకు సూపర్ 6 స్కీము
మహిళలకు ఉచిత బస్సు కానీ, ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళకి 1500 ప్రతి నెల ఇచ్చే పథకం కానీ, పిల్లలు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఈ దీవెన పథకం 15,000 రూపాయలు ఇచ్చే స్కీమ్ కానీ, మహిళలకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకం కానీ, ఇవన్నీ కూడా ఇలా కొత్తగా తీసుకురాబోతా ఉన్నాం. రైతాంగానికి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి కూడా రైతులకి. సరిపోయిందా? ఆనంద్ బాబు గారి నాయకత్వం. ఒక్క నిమిషం. आओ बात जल्दी आ रही दोनों बाजी अरे तू क्या गोला गोला करते हैं. ले जाने లడ్డు